గాలికి పోతున్న గంపను తీసుకొచ్చి గౌనుకు తగిలించుకోవటం ఈ పాస్టర్లకి బాగా అలవాటు. తాజాగా మరీడు అలా ముద్ద దిగటం కోసం మనతో మింగించుకోవటానికి చేసిన వీడియో ఏంటో మీకు తెలియాలిగా. సో చివరాఖరి దాకా చూడండి, మంచి సరసంగా సరదాగా ఉంటది. కారణం ఏంటి? ఏమిటంటారు కారణము? ఇదే నువ్వు చెప్పాలరా. యాంటీ కన్వర్షన్ మీద అసలు దేవుని యొక్క మాటలు మాకు వినపడకూడదు. ఒరే, మరి యాంటీ కన్వర్షన్ బిల్లులు 12 రాష్ట్రాల్లో ఉందిరా భారతదేశం మొత్తం మీద. మరి అక్కడంతా ఎందుకు వరదలు వర్షాలు రావట్లేదు? మనం చేసే తప్పును బట్టే ప్రకృతి ఎదురు చూస్తుంది. జరిగే పరిణామాలు ఇదే. అచ్చా, ఇప్పుడు ఈ మంట అంతా మీ దేవుడు తీర్చుకున్నాడు. ఏది? అసలు సృష్టికర్త యేసు నేను చెప్పను. అంటే సృష్టికర్త యేసా? నిజానికి ఆ సైకోకి అంత శక్తే ఉంటే హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. సాధారణంగా గాలికి పోతున్న గంపను తీసుకొచ్చి గౌనుకు తగిలించుకోవటం ఈ పాస్టర్లకి బాగా అలవాటు. తాజాగా పాస్టర్ ఎర్రిప్రసాద్ అని ఒకడు ఉన్నాడు. ఈడు ప్రస్తుతం గుజరాత్లో వస్తున్న వరదల్ని, ప్రకృతి విపత్తుల్ని వాళ్ళ మతానికి, వాళ్ళ సైకోకి ముడిపెట్టుకుంటూ, వాళ్ళ సైకో అంటే తెలుసు కదా, ఎవరో ఈ వీడియో చూశాక మీకే తెలిసిపోద్ది, వాళ్ళ సైకోకి ముడిపెట్టుకుంటూ ఒక వీడియో చేశాడు. ఎన్నోసార్లు చెప్తా, ఒరే మీరు ఏమి మాట్లాడకపోతే మీ మతానికి అంతో ఎంతో సేఫ్టీ ఉంటుందిరా అని. అబ్బా లేదు, వీళ్ళు మాట్లాడాలి, వీళ్ళ మతాన్ని జనాలతోటి దొబ్బులు పెట్టించాలి, వీళ్ళ దేవుణ్ణి జనమందరి చేత పరమ సైకో అనిపించాలి. అనిపించకపోతే వీళ్ళకి నిద్ర పట్టదు. అదేదో సినిమాలో కృష్ణరాజు గారు అంటారు కదా, డ్యూటీకి న్యాయం చేయకపోతే ముద్ద దిగదరా. సేమ్ టు సేమ్ వీళ్ళు కూడా అంతే. రోజు ఎవరో ఒకరితో దొబ్బులు తినకపోతే ముద్ద దిగదరా అనుకునే బ్యాచ్ అనమాట. తాజాగా మరీడు అలా ముద్ద దిగటం కోసం మనతో మింగించుకోవటానికి చేసిన వీడియో ఏంటో మీకు తెలియాలిగా. సో చివరాఖరి దాకా చూడండి, మంచి సరసంగా సరదాగా ఉంటుంది. దారా ఎర్రిప్రసాద్గా తమ్నేలు చూస్తున్నారు కదా. వరదలతో గుజరాత్ అల్లకల్లోలం. 200 సంవత్సరాల తర్వాత ఇదే మొదటిసారి. ఎందుకో తెలుసా? గుజరాత్ ప్రజల క్షేమం కొరకు ప్రార్థన చేద్దాం. ఎందుకో వీడికి తెలుసు. వీడికి ప్రపంచంలో జరిగే ప్రతిదీ తెలిసిపోతూ ఉంటుంది. బహుశా మరి ఇలా దేవుడు ఏమన్నా వీడికి భవిష్యవాణి ఇచ్చాడేమో, చూద్దాం. మనకు అధికారం ఉందని, బలం ఉందని, బలగం ఉందని, పలుకుబడి ఉందని, మతం ఉందని, హోదా ఉందని, కులం ఉందని గర్వించుకుంటూ వెళ్ళిపోతే ఒక దినం నష్టపోతాం. ఇప్పుడు గుజరాత్లో జరిగేది అదే. గుజరాత్లో ఎవరు ఊహించని పరిణామం జరిగింది. గుజరాత్లో ఎవరు ఊహించని పరిణామాలు. గుజరాత్ అంతా అష్ట దిగ్బంధం అయిపోయింది. దేని ద్వారా? పాస్టర్ గారు అంటారా, తుఫాన్లు, వరదలు. నేను చెప్పట్లా, వాచ్ ఇట్. నేను చెప్తే మరలా ఈయన చెప్పాడు కదా అనుకుంటారు కదా. చూడండి మీరు. గుజరాత్ను కుంభవృష్టి ముంచెత్తింది. ముఖ్యంగా దక్షిణ గుజరాత్లో అత్యంత భారీ వర్షం పడింది. 24 గంటల్లోనే ఉంబర్గావ్లో ఏకంగా 90 సెంటీమీటర్ల వాన పడింది. దీంతో చాలా ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. రోడ్లు నదుల్లా మారాయి. జనం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. పరిధిలో 44 సెంటీమీటర్లు, వన్సాడాలో 43, వాపిలో 41 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కుండపోత వానకు వాపి పట్టణం మునిగిపోయింది. వరదలో చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు చేపట్టారు అధికారులు. చూసారా పరిస్థితులు ఎలా ఉన్నాయి? గమనిస్తున్నారా? గుజరాత్ ప్రాంతంలో సంవత్సరం పడవలసిన వర్షం అంట. సంవత్సరం పడవలసిన వర్షము ఒక్క రోజులో పడిందని వాళ్ళు చెప్తున్నారు. ఎవరు చెప్పేది నేను కాదండి, వాళ్ళే చెప్తున్నారు. వాళ్ళు ఎక్కడ చెప్పారా? వాళ్ళు ఎప్పుడు చెప్పారు? అదవా నువ్వు తోచింది నువ్వు చెప్పుకెళ్ళిపోతున్నావు. అది సరే, ఇవన్నీ పక్కన పెట్టే. ఇప్పుడు వరదలు వచ్చింది గుజరాత్లో, పెద్ద విపత్తు ఇది. ఏం చేద్దామంటావు? ఇప్పుడు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? అసలు ఈ వరదలకి కారణం ఏమై ఉంటుంది? అది కదా నువ్వు చెప్పాలి. యాజ్ ఎ పాస్టర్ నువ్వు ఏం చెప్తావు నాకు తెలుసు, కానీ కనీసం నువ్వైనా కొత్తగా చెప్తావేమో నేను ఎదురు చూస్తున్నా. చూద్దాం. కారణం, సూరత్ అనే ప్రాంతంలో ట్రాఫిక్ జామ్. కార్లు కొట్టకపోతున్నాయి, ఇల్లు కొట్టకపోతున్నాయి. సూరత్ లో ఒక పెద్ద షాపింగ్ మాల్ ఉంది. ఒక 8-10 అంతస్తులు ఉంటుంది అనుకుంటుంది. ఆ షాపింగ్ మాల్లో మొత్తము ఎలక్ట్రికల్, మొబైల్, కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, కెమెరాస్ అన్నీ ఉన్నాయి. క్షణం పని చేసుకుంటున్నారు. వర్షము నార్మల్ వర్షం అనుకున్నారు, కానీ వర్షం ఆగట్లదే. పడుతూనే ఉంది, పడుతూనే ఉంది. ఆకాశానికి చిల్లు పడిందా, బిందెలతో ఎత్తి నీళ్లు పోసారా, ట్యాంకీలతో ఎత్తి నీళ్లు పోసారా అన్నట్లుగా ఉంది. పరిస్థితి చేజాటిపోయింది. దాదాపుగా ఫస్ట్ ఫ్లోర్ మొత్తము క్లోజ్. మనుషులు ఎంతమంది చనిపోయినారో తెలుసా? ఎంతమంది? సూరత్ ప్రాంతం అండి. అది సరే కానీ గుజరాత్లో వాన పడుతుంటారు, నువ్వెక్కడ దగ్గుతున్నావు, నువ్వెక్కడ చీదుకుంటున్నావు ఏంట్రా? నీకెందుకు జలుబు చేసింది?
బ్రిడ్జిలు తెగిపోయినాయి. రోడ్లు కొత్తగా కన్స్ట్రక్షన్ వేసిన రోడ్లు, కొన్ని వేల కోట్ల రూపాయలు కట్టిన రోడ్లు కొండ చర్యలకు మొత్తం ఇరిగిపోయినాయి. నాసిరకమైన రోడ్లు, టన్నల్స్ మొత్తము కూలిపోయినాయి. ఏమిటి ఈ ఘోరం? ఎప్పుడు జరగలేదే పరిణామాలు అనుకుంటున్నా కదా. గుజరాత్ను వణికించేసింది వర్షం. అతలాకుతలం అయిపోయింది వర్షం. ప్రకృతి విలయ తాండవం ఆడిపోయింది. ఘోరమైన పరిస్థితిలో ఉంది. ఇప్పటికి కూడా కోలుకోలే. కొన్ని 200 కోట్ల రూపాయలు నష్టం అంట అక్కడ. నేను చెప్పట్లేదండి, చూడండి. మనం నేను చెప్తే నేను అనుకుంటున్నారే మీరు. చూశారు కదా. కారణం ఏంటి? ఏమిటంటారు కారణము? ఇదే నువ్వు చెప్పాలరా. కాకపోతే నువ్వు 200 కోట్ల నష్టం అన్నావు చూడు. అంత వరదలు వస్తే 200 కోట్ల నష్టం ఏంట్రా? కనీసం 2000-3000 కోట్లు కూడా నష్టం వస్తుంది. కాకపోతే నువ్వేదో పెద్ద అప్రైజర్ లాగా అంటే వాల్యుయేషన్ చేసేసి చెప్తున్నావు కదా. ఎవరు చెప్తే చెప్తున్నా? మీడియా వాళ్ళు చెప్పారా? ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు చెప్పారా? ఎన్డీఆర్ఎఫ్ అంటే మనకు తెలవదు కదూ. మనం ఇది కదా నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ రా. అంటే ప్రకృతి విపత్తుల సమయంలో స్పందించే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు, లేకపోతే నేషనల్ రిలీఫ్ సంబంధించిన వాళ్ళు ఎవరో డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు వచ్చి అసెస్మెంట్ చేసుకుని ఇంత నష్టపోయారు బాబు, కేంద్రం నుంచి ఇంత సపోర్ట్ ఇవ్వండి, రాష్ట్రం ఎంత భరిస్తుంది అని చెప్తారు. అయినా భారతదేశం మొత్తం మీద, ప్రపంచం మొత్తం మీద ఒక్క గుజరాత్లోనే వరదలు వచ్చినట్టు, వర్షాలు వచ్చినట్టు ఎంత సించేసుకుంటున్నావు. పాపం ఏం జరిగిందో కారణం ఏదో చెప్తా అంటున్నాడుగా అపర సైంటిస్టు. చెప్పరా? పాపం 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 వల్ల వచ్చే జీతము మరణం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి జలుబు దేని వల్ల వస్తుందో చెప్పలేదా బైబిల్? అడగాల్సిందో ఒకసారి సరదాగా. మీ సైకో గడి చెప్పేవాడేమో. ఇంకా పాపం అంటే మీరే గుర్తుపెట్టుకోండి, ఆలోచించండి. పాపం అంటే నేనేం చేయలేదు అనుకుంటున్నారా? అతిక్రమము, అపవిత్రత, దొంగతనము, నరహత్య, త్రాగుడు, వ్యభిచారము, దొంగతనం, అసహ్యమైన కార్యాలు, లంచాలు, మనుషులు మోసం, ఇదంతా పాపమే అని కింద ఒక న్యూస్ కట్టింగ్ చేశాడు చూడండి. గుజరాత్ మ్యాన్ అరెస్టెడ్ ఫర్ ఇల్లీగల్లీ కన్వర్టెడ్ పీపుల్ ఫ్రమ్ దళిత్ అండ్ ట్రైబల్స్ అని పెట్టారు. ఇది కూడా వాడి దృష్టిలో అపవిత్రత. ఎందుకు? బలవంతంగా మత మార్పులు చేస్తుంటే చేసుకోనివ్వండి అని వదిలేస్తే అప్పుడు ఆజ్ఞాతిక్రమణం కాదు, పాపం కాదు. ఇటు పైగా పాపం 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 అంటున్నాడు. గుజరాత్ మొత్తం కూడా మద్యపాన నిషేధం ఉందిరా. మరి మందు దాగి చెడిపోయే రాష్ట్రాలు ఇన్ని ఉంటే వీటన్నిటిని వదిలేసి మీ దేవుడు అక్కడికి వెళ్ళి ఎందుకు సైకోయిజం చూపించాడు అమాయకుల మీద? అంటే మీ దేవుడికి తాగి తందనాలాడినా పర్వాలేదు, కానీ మత మార్పిడిని అడ్డుకుంటే మాత్రం తట్టుకోలేడు అనమాట. అందుకు సైకో అనేది ఒక సైడ్. రెండో సైడ్ గుజరాత్ లో యేసుక్రీస్తు గురించి చెబితే జైల్లో తీసుకుపోయి వేసే పరిస్థితులు. గుజరాత్ లో తీసుకుపోయి జైల్లో వేశారు పాస్టర్లను. ఎంతో మంది గుజరాత్ లో ఉన్నారు. యాంటీ కన్వర్షన్ మీరు అసలు దేవుని యొక్క మాటలు మాకు వినపడకూడదు అని చెప్పే పరిస్థితి జరుగుతూ వచ్చాయి. ఒరే మరి యాంటీ కన్వర్షన్ బిల్లులు 12 రాష్ట్రాల్లో ఉందిరా భారతదేశం మొత్తం మీద. మరి అక్కడంతా ఎందుకు వరదలు వర్షాలు రావట్లేదు? గుజరాత్ మీద మీ దేవుడు ఎందుకు అంత కక్ష చూపించాడు? అయినా పోలీసులు మత ప్రచారం చేసినందుకు, మత మార్పిడి చేసినందుకు పాస్టర్లను అరెస్ట్ చేస్తే పోలీసుల మీద ప్రతాపం చూపించాలా, అమాయకుల మీద చూపించుడేంది? పోనీ మీ దేవుడు అంత పీకుడుగాడు, అంత శక్తివంతుడు అనుకో, ఆ సైకోతనం ప్రజల మీద చూపించడం ఎందుకు? ఆ ప్రజలందరూ కూడా క్రీస్తు గురించి తెలుసుకునేలాగా, క్రీస్తు గురించి వాళ్ళు కూడా సువార్త ప్రచారం చేసేలాగా అలా మనసులు మార్చేయచ్చుగా. పోనీ మత ప్రచారాన్ని అడ్డుకున్నందుకే వరదలు వర్షాలు వస్తుంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మత ప్రచారం అని మీరు ఎక్కడికి వస్తే అక్కడ గొడ్డలోడ తీసి కొడుతున్నారు. అదేవిధంగా ఊరికి చొరికిచ్చి కొడుతున్నారు. మీ బుర్రల బద్దలు కొడుతున్నారు, కార్ల బద్దలు కొడుతున్నారు, మీ కరపత్రాలు తగలబెడుతున్నారు, మీ నల్లట్ల పుస్తకాలు తగలబెడుతున్నారు. మరి ఇక్కడ ఎందుకు రావట్లేదురా? ఇక్కడేమి మీ దేవుడు నో ఫీకిఫై? సరే, ఇక్కడ మత ప్రచారం చేస్తున్నందుకు జైల్లో పెట్టినందుకు ఇట్లా అంటున్నావు కదా. నార్త్ కొరియా అని ఒక దేశం ఉంది తెలుసా? అక్కడ బైబుల్ని కనుక నువ్వు కలిగి ఉన్నావు అనుకో, ఫసక్ తలకాయ లేపేస్తారు తెలుసా? నార్త్ కొరియాలో అసలు బైబుల్ కలిగి ఉండటమే నేరం రా. మరి అక్కడ మీ దేవుడు వై నథింగ్ పీకిఫైయింగ్ అంటే కిమ్ము మావకి మీ దేవుడు కూడా దడిసింగ్ చెప్పరా సన్నాసే అయ్యేం ఉండవు. మరి పైగా ఈడు వరదలు వచ్చేపాటికి దేవునికి వ్యతిరేకంగా వెళ్ళేపాటికే అంటున్నాడు. మరి క్రైస్తవ దేశాల్లో వరదలే రావట్లేదారా? అమెరికాలో వరదలు రావట్లేదా? ఆఫ్రికాలో, నైజీరియాలో వరదలు కొట్టుకుపోవట్లేదా? మరి క్రైస్తవ దేశాల్లో భూకంపాలు వచ్చేసి బద్దలు బాసింగాలు అయిపోతలేదా? మరి అక్కడ భూకంపాలకి వరదలకి కారణం ఏమిట్రా? అతిక్రమణలు ఎవడు తెస్తున్నాడు? పైగా 2-3 సంవత్సరాల నుంచి సుఖం లేకుండా మీ దేవుడు పుట్టిన దేశమే ఇజ్రాయెల్ యుద్ధాలతో కొట్టుమిట్టాడుతుంది. మరి ఆ దేశానికి సుఖం లేకుండా ఎందుకు చేస్తున్నాడు? పోనీ అది యూదుల దేశం, మీది క్రైస్తవ దేశం అనుకుంటావు కదా. మీ క్రైస్తవ దేశమైన అమెరికా 6 నెలల నుంచి ఎంత ఉన్న ఇరాన్ని ఏమీ ఫీకిఫై చేయలేక యుద్ధం కాల్పుల విరమణ
అంటూ కాలయాపన చేసుకుంటూ వెళ్తుంది. మీ దేవుడు అమెరికాకి తోడు రావట్లేదా? లేక అమెరికా లాంటి అగ్రరాజ్యము, ఆయుధ సంపత్తి కలిగిన రాజ్యము ఇరాన్ని ఏమీ ఫీకలేకపోతుంది అంటే ఇరాన్ని కాపాడుతున్న దేవుడు మీ దేవుడి కంటే పవర్ఫుల్లా? చెప్పరా రే. అయినా సింపుల్గా ఒకటే అడుగుతారా, మీ దేవుడు నిజంగా ఇంత సైకోతనం చూపించి ఇంతమందిని వేధించి పీడించి బాధించే బదులు వీళ్ళందరినీ కూడా మీ దేవుడిని నమ్మేలాగా చేయొచ్చు కదా? అంత పీకుడు శక్తి ఉంటే. అదొక్కటి మాత్రం చేయడు. ఎందుకు? అబ్బే, ప్రజలు సుఖంగా ఉంటే మనకట్ట కుదురుద్ది. వాళ్ళు ఎప్పుడూ మనని ద్వేషిస్తూ ఉండాలా, మన వాళ్ళని రోస్టింగ్ చేస్తూ ఉండాలా? అయినా నాకు తెలియక అడుగుతాను రా, నువ్వేనా నీ జాతి అంతా ఇంతేనారా? పాస్టర్ల జాతి కరోనా వస్తే మా దేవుడి వల్లే కరోనా వచ్చింది, మా దేవుడిని కాదన్నారు కాబట్టే కరోనా అంటారు. కాలిఫోర్నియాలో మంటలు అంటుకుంటే మా దేవుడిని కాదన్నారు కాబట్టే మంటలు అంటుకున్నాయి అంటారు. ஒரு ప్రపంచంలో అసలు అగ్ని ప్రమాదాలు జరగని ప్లేస్లు, వరదలు రాని ప్లేస్లు ఏమన్నా ఉంటాయా? పోనీ మొత్తం గొర్రెలుగా మతం మారిపోయిన ప్రాంతాలు ఉన్నాయి, 7 సిస్టర్స్. అక్కడ అంటే కొండ చర్యలు ఇరిగిపడి కుప్పలుగా చచ్చిపోతా ఉంటారు. మరి అక్కడ వాళ్ళని ఎవడు చంపుతున్నాడు రా? మీ దేవుడు అయితే కనుక ఎందుకు చంపుతున్నాడు? పైగా అటు పక్కన డ్రగ్స్ విపరీతంగా ఉంటున్నాయంట 7 సిస్టర్స్లో. అంతేనా? ఇన్ని తీవ్రవాద సంస్థలు పుట్టుకొచ్చినాయి, అవి మీ మతానికి సంబంధించినవి. మరి వాళ్ళందరూ దేవుడి ఆజ్ఞాతిక్రమణం కాకుండా ఆజ్ఞానుసారమే గంజాలు కొడుతున్నారా? మరి వాళ్ళు ఎవరిని మీ దేవుడు ఎప్పుడు నో పీకిఫై ఎందుకురా ఎర్రప్రసాద్? అంతేనా? ఈ పీకుడిగాడు ఇంకేం చెప్తాడో చూద్దాం రండి. చెడిపేస్తారా? దేవుని మాటలు ఏమైనా చెడగొట్టే మాటలా? ప్రజలను బాగు చేసే మాటలు వద్దు కదా. కొంతమంది యవనస్తులకు చెడిపోతా ఉంటారే, ఆ సిగరెట్ తాగదురా, అట్లా అది ఆ సినిమాలు చూడొద్దురా, అపవిత్రమైన పనులు చేయొద్దురా, మీ నాన్న మాటలు వినరా అంటే అలా చెప్పిండా వాడు నచ్చడు. ఇంకా అతని ఇంటికి వచ్చినా కూడా అని అంటారు. క్రైస్తవుల పరిస్థితి కూడా ఇంతే. క్రైస్తవుడు ఏం చెప్తాడు? దేవుని మాట వినండి, సృష్టించిన దేవుడు ఎవరో తెలుసుకోండి, పాపాన్ని వదిలిపెట్టండి అని అంటే అది విషముగానో కారముగానో కనబడుతూ ఉంటది. గుజరాత్ పరిస్థితిలో కూడా ఎంత మందిని గుజరాత్లో మొన్న కేరళ నర్సుని ఏం చేశారు తెలుసు? గుజరాత్లో కేరళ నర్సుని ఇబ్బంది పెట్టారు వాళ్ళని చాలా. దేవుని బిడ్డలను స్కూళ్ళలోకి వెళ్ళిపోయి ఏదో ఒక పేరు పిలుస్తూ చెప్పిస్తూ ఇట్లా చేతులు వేసుకొని జెండాలు వేసుకొని స్కూళ్ళలోకి వెళ్ళి చర్చిల్లోకి వెళ్ళి మీకు ఇలా చేస్తున్నారు ఏం చేస్తున్నారని చెప్పేసి ఎంతగానో ఇబ్బంది పెట్టి జైలులో వేశారండి చాలా మంది క్రైస్తవులను. ఏ సామాన్యం అనుకున్నారా? ఊరకొస్తాయనుకున్న ఉగ్రతలు ఊరకొస్తాయనుకున్నారా? కాదండి. మనం చేసే తప్పును బట్టే ప్రకృతి ఎదురు చూస్తుంది, జరిగే పరిణామాలు ఇదే. అచ్చా, ఇప్పుడు ఈ మంట అంతా మీ దేవుడు తీర్చుకున్నాడు. ఏది? బళ్ళోకి వెళ్ళి మత మార్పిడి చేస్తున్న నన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని క్వశ్చన్ చేసినందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టారని చెప్తున్నాడు. వాళ్ళ గురించి అంటే దేవుడు వచ్చేసంట ఇప్పుడు అక్కడ వరదల్ని డ్రర్ అని చెప్పేసి పెద్ద పెద్ద డ్రమ్ములతో పోసాడంట. వీడు చెప్తున్నాడు యాదవ. యారా, మరి మీ దేవుడు అంత పీకుడైతే కేరళలో ఒక బిషప్ ఉన్నాడు ఫ్రాంకో ములక్కల్ అని చెప్పేసి, మరి ఆడి కింద పనిచేసే నన్ను 13 సార్లు అత్యాచారం చేశాడు రా. ఆ ములక్కల్ గాడి ఇంట్లోకి వరద కాదు కదా, ఇంత ఉత్సంత దార కూడా పడలేదు. మరి ఎందుకు? అంతేనా? తాడేపల్లిగూడెంలో విష్ణు ఎబినేజర్ అనే ఒకడు ఉంటాడు. ఆడు ప్రార్థనల కోసం వచ్చే వాళ్ళని నగ్న ప్రార్థనల పేరుతోటి మిడ్ నైట్ ప్రేయర్స్ చేశాడంట, మిడ్ నైట్ మసాలా ప్రోగ్రామ్ పెట్టి. మరి ఆడి కొంపలో ఏమన్నా వరద దారగట్టిందా? నిన్న మొన్న మీ సాటి గాడిదే మరుగుదొడ్డిగాడు చర్చికి వచ్చి ఆడవాళ్ళని నాకు మీ ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తే పుచ్చిపోయిన పువ్వులకి పాచిపోయిన గొవ్వలకి ఆయింట్మెంట్లు రాస్తాను, ప్యాచీలు వేస్తాను అన్నాడు. మరి ఆడి ఇంట్లోకి ఏంట్రా వరద కాదు, ఇంత బురద కూడా పోలేదు. అంటే అక్కడ ఏమైనా చేసుకోవచ్చు, గుడారాల్లో గుద్దులాట చేసుకోవచ్చు, బైబిల్ పక్కన పెట్టి బంచెక్కువ చేసుకోవచ్చు. కానీ మీరు ఎందుకు మత మార్పిడి చేస్తున్నారు, ఎందుకు భారతదేశంలో ఉంటూ హిందువులను అవమానిస్తున్నారు అంటూ క్వశ్చన్ చేస్తే మీ దేవుడు కాలుకు వచ్చిద్దా? అందుకు కాదురా సైకో పనులు అనేది. సరే, పైగా ఈ నట విశ్వరూపం చూపిస్తాడు. ఇప్పుడు చూడండి పరిణామాలు ఇది. ఒక్కరు పాపం చేసినా 100 మంది పాపం చేసిన అది ఆ పశ్చాత్తాపం. దేవుడు అంటాడు, దేశము స్వస్థత పొందినట్లు మీరు భారంతో ప్రార్థన చేయండి. మేమైతే భారంతో ప్రార్థన చేస్తాం. భారంతో ప్రార్థన చేస్తున్నాం. గుజరాత్ గురించి, అస్సాం గురించి, ఛత్తీస్గఢ్ గురించి, మహారాష్ట్ర గురించి భారంతో చేస్తా ఉన్నాం ప్రార్థన, వేదన చేస్తా ఉన్నాం ప్రార్థన. కాబట్టి ఆలోచిద్దాం, దేవుని సెల్ అడుగుదాం, గుజరాత్ గురించి పశ్చాత్తాపడదాం. అక్కడ ప్రజలు మారు మనసు పొందినట్లుగా. సృష్టికర్త ఎవరు? అసలు సృష్టికర్త యేసుని నేను చెప్పను, నువ్వే తెలుసుకో. ఎవరు నిన్ను అంటే సృష్టికర్త యేసా? ఆకులు కట్టేం కాదు, అగ్గిపెట్టేం కాదు, ఎట్రా చెప్తావు సృష్టికర్త యేసని? యేసుకి అసలు ఈ సృష్టితో సంబంధం లేకపోవటం పక్కన పెడితే అసలు ఈ సృష్టిలో యేసు అనేవాడు పుట్టనే లేదురా బాబా. ఫస్ట్ అది తెలుసుకో, అది ఎప్పటికీ నిరూపించలేవు నీ బతుక్కి. పైగా ఈడు అంటున్నాడు మేము గుజరాత్ నిమిత్తం, ఛత్తీస్గఢ్ నిమిత్తం, వరదల నిమిత్తం ప్రార్థన చేస్తామంట. అంటే ఏంట్రా? ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే వర్షాలు ఆగాల? నువ్వు ప్రార్థన చేయకపోయినా 2-3 రోజులకి ఆగిపోతాయిరా.
2 రోజుల క్రితమే చూడు ఓసారి పోస్టర్ ఒకసారి చూస్తున్నావా? షర్మిలకి హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకుందంట. అంతకుముందు వీళ్ళ మొగుడును వీళ్ళ కొడుకు ఏం చేశారు ఒకసారి చూడయ్యా. క్రీస్తు వారి యొక్క నామములో నేను ఆజ్ఞాపిస్తున్నాను. జీసస్ ఐ కమాండ్ ద రెయిన్ టు స్టాప్ రైట్ నౌ. నజరేయుడైన యేసు నామములో వర్షము ఆగు అని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. వర్షము ఆగు. ఈ బెదరానీలు ప్రార్థన చేసి ఐ కమాండ్ ద రైన్ టు స్టాప్ అని చెప్పేసి వర్షాన్ని ఆపేశాడు. ఆపాను ప్రచారం చేసుకున్నాడు. ఆ తర్వాత ఇది చూడు. So I said, fire, I command you to be extinguished in Jesus' name. You will not burn down anyone's farm today. మరి అప్పుడు నేను యేసునామములో అగ్ని నువ్వు ఆగిపోవును గాక, ఈ రోజు ఎవరి పొలమును కాల్చవు అని ఆజ్ఞాపించాను. And then when we got to his farm, we saw the miracle. అప్పుడు నా స్నేహితుని యొక్క ఆ పొలానికి నేను ఫామ్కి నేను వెళ్ళినప్పుడు ఆ అద్భుతాన్ని మేము చూసాం. In the mountains surrounding his farm, there was rain. ఆ ఫామ్ ఆ పొలం చుట్టూ ఉన్నటువంటి కొండల్లో వర్షం పడుతుందండి. ఈ బిడ్డ షర్మిలకి ఈ బిడ్డ ఏకంగా నాన్న వర్షాన్ని ఆపితే కొడుకు ఫైర్ మంటలు ఆపేశాడు. టచ్ మంటలు అనుకుంటూ ఆపేశాడు. కానీ వాళ్ళ ఆవిడికి ఆపరేషన్ పడితే అనిల్ గారు కానీ, వాళ్ళ అమ్మకి ఆపరేషన్ పడితే ఈ రాజారెడ్డి గారు కానీ ప్రార్థనలు చేసేసి ఒక్క పని కూడా ఆపలేకపోయారు. ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చింది, బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. మరి ఎలా ఈ ప్రార్థన లేదో ఆమెకు చేస్తే సరిపోయేది కదరా. అంటే గాలికి పోయే పిండి కృష్ణార్పణం అన్నాడంటే వెనకటికి అవడం. అట్టాగే ఎట్టాగు 2-3 రోజులకి తగ్గే వాళ్ళే కదా అని చెప్పేసి మేము వాళ్ళ నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేయకపోతే ఎల్లకాలం కురిసే వాళ్ళ. హిందూ బంధువులారా, ఇట్లా ఉంటాయి వీళ్ళ నాటకాలు. జనాలందరినీ ఎర్రిపోసలను చేయటానికి, జనాలందరినీ కరేపాకులు చేయటానికి ఇట్లా స్వస్థతలని, ప్రార్థనలని, మహిమలని, మహత్యాలని, మట్టిగడ్లని మాయదొబ్బుతూ ఉంటారు. వాళ్ళ కాడికి వచ్చేపాటికి షర్మిలకే కాదు, ఏకంగా పోపు జాన్ పాల్ దాకా అందరూ ఆసుపత్రికి వెళ్ళాల్సిందే, సూదులు గుచ్చుకోవాల్సిందే, సెలైన్లు ఎట్టుకోవాల్సిందే, సర్జరీలు చేయించుకోవాల్సిందే. ఎందుకంటే వైద్యో నారాయణో హరిహి, వైద్యుడు నారాయణ స్వరూపం. ఆ వైద్యుడి ద్వారా పొందాల్సినవి వైద్యుడి ద్వారానే పొందాలి. కానీ అలా వైద్యులను కూడా పక్కన పెట్టించేసి పేదవాళ్ళని మతం మార్చడానికి వీళ్ళు స్వస్థతల ముసుగేసుకుంటారు. ఇలా శాపాల ముసుగేసుకుని ఎక్కడన్నా వరద వచ్చిందంటే మా దేవుడి వల్లే అంటారు, ఎక్కడన్నా భూకంపం వచ్చింది మా దేవుడి వల్లే అంటారు. నిజానికి ఆ సైకోకి అంత శక్తే ఉంటే జనాల్ని వేధించే బదులు జనాల్లో మార్పే తేవచ్చు కదరా. ఆలోచించండి. ఇప్పటికే మతం మారిన వాళ్ళు ఈ మోసాల నుంచి బయటికి రండి. మత మార్పిడి ముఠాకి టార్గెట్లలో ఉన్న హిందువులు ఇలాంటి మోసగాళ్ళు వచ్చినప్పుడు దేహశుద్ధి చేసి పంపించండి. మన ధర్మాన్ని అవమానించినా ఇలాంటి మోసాలు చేస్తున్న వాళ్ళు మీకు కనపడ్డా చట్టపరంగా వాళ్ళని అడ్డుకోండి. ఒకవేళ చట్టం వచ్చే సమయం లేకపోతే అప్పటికే కొంతమంది మోసపోయే ప్రమాదంలో ఉన్నా, అప్పటికే కొంతమంది శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా నష్టపోయేలా ఉన్నా చెప్పులు తెగేదాకా తన్నండి. మరీ పర్టికులర్గా హిందూ దేవీ దేవతలను కనుక మన ఇళ్ల కాడికి వచ్చి అవమానించినా, మన ఆచారాలను తక్కువ చేసినా గోబలు పగలగొట్టేయండి. నో డౌట్, ఎటువంటి సంకోచం అక్కర్లేదు. జై శ్రీరామ్, భారత్ మాతకి జై.